మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. శ్రోతలకు నమస్కారం. గోదావైభవము కార్యక్రమమునకు స్వాగతం. ప్రార్థన. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. వేకువజామున గోదాదేవి యథాప్రకారంగా లేచి చక్కటి పుష్పమాలికను కూర్చి మెడలో ధరించింది. స్వామి మెడలో దానిని అలంకరించాలని గర్భగుడిలోనికి వెళ్ళబోయింది. కానీ కాళ్ళు బిగిసిపోయినట్లు ముందుకు సాగలేదు. స్వామి ముఖం చూడగలిగే సాహసం లేక దుఃఖతాపంతో గోదమ్మ గజగజా వణికిపోయింది. స్వామి, నిన్ను విడిచి రంగనాథుని వద్దకు ఈనాడే ప్రయాణం కావాలి. నీ క్షేమం చూచుకుంటూ నీకు దండలు సమర్పించుకునే భాగ్యానికి దూరం చేశావా? నీ నుండి నన్నిలా దూరం చేయడానికి నేనేమి అపచారం చేశాను? నేనేదో తప్పు చేసినట్లు నా మనస్సు ఒక మూల నక్కి ఉంటోంది. నీ ముఖం దర్శించడానికే భయమవుతోంది. నా పూర్వార్జిత కర్మ ఏదైనా మాన్పన్ స్వామి యత్నించుచో నాపై నింత కఠోర శిక్ష నిలుపన్ న్యాయంబే. కర్మార్జన వ్యాపారంబులు మాన్పమో స్వయముగా భద్రత్వమిలేవో. నా పాపంబుల్ దహింపలేవో ఎటకో పంపించుటేమయో. నా పూర్వజన్మలో చేసిన దుష్కర్మం ఏదైనా రహితం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? అయినా ఇంత కఠోర శిక్ష నాకు విధించడం న్యాయమా ప్రభు? అసలు కర్మలను కూడగట్టుకునే పద్ధతినే రహితం చేయలేవా? నీవే నాకు స్వయంగా కర్మల నుండి రక్షణ కల్పించలేవా? నా పాపాలను దహించలేవా? ఎక్కడికో పంపడం ఏమంత మంచి పని? ఇది నేను తట్టుకోలేను అని ఆమె బాధపడుతోంది. సాధకుడు ఇది నేను తట్టుకోలేను అని అనుకుంటే అతడు తట్టుకోలేని పరీక్ష అతనికి పెట్టడం జరగదు. శిల్పకారుడు కొట్టే ఉలిదెబ్బలు శిల్పానికి అందమైన రూపం కల్పించడానికే గాని శిలను పగలగొట్టడానికి కాదు కదా. అదను పదను చూడకుండా గురువు గాని దేవుడు గాని ఏ పని చేయరు. దిగులుతో మనసు కష్టపెట్టుకొని గోదాకుమారి ఎలాగో దేవుని ముందుకు వెళ్ళింది. ముఖం బిగించుకొని తన మెడలోని చంద్రహారాన్ని పూలదండతో పాటు చేర్చి పట్టుకొని బయటకు తీసింది. తన ప్రేమగా ఆనించుకొని స్వామి మెడలో అలంకరించింది. ఇంతలో మనస్సు బిగింపు సడలిపోయి కన్నుల వెంట నీరు జలజలా ప్రవహించగా ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. స్వామి, చక్కనయ్యా, ఇలా చేశావేమయ్యా? మా తండ్రి గారితో మాట్లాడావట, మరి నాతో ఒక్కమారు మాట్లాడకూడదా? ఒకసారి కదలి కనికరించి ఈ పాదదాసిని పల్లెత్తి పలుకరించి ఓదార్చరాదా? నేను నిన్ను ఎన్నడైనా ఏమీ కోరలేదు కదా అని విలపిస్తూ ఉండగా ఆమె తల్లిదండ్రులు కోవెలకు వస్తూ
ఉన్న సవ్వడి వినిపించింది. ఆమె గభాలున లేచి నిలబడి కన్నులు తుడుచుకుంది. మనసులోని బాధ ఏమాత్రమూ కనబడకుండా నిశ్చలమైన ముఖంతో బుద్ధిగా నిలబడింది. విష్ణుచిత్తమునేంద్రుడు చకచకా వచ్చి స్వామికి నమస్కరించి వినయంగా వంగి నిలబడి కృష్ణునికి ఇలా విన్నవించుకున్నాడు. నా తండ్రి, దయాపయోనిధి, నీ ఆజ్ఞపైనే నేను యాత్రకు బయలుదేరుతున్నాను. మరి ఇందులో మాకెవరికి కర్మసంగం లేకుండా అనుగ్రహించు. ప్రభు, నీ మార్గాలు బంధాలకతీతమైన రాజమార్గాల వంటివి. సనకాది మహర్షులు, నారదాది మునీంద్రులు నీ నీడలోనే జగన్మంగళం కోసం ఎన్నో మహాకార్యాలు నిర్వహిస్తున్నారు. ఎన్ని పనులు చేసినా నీ ఆజ్ఞ అనుసరించే చేస్తున్నారు కనుక కర్మఫలం వారిని అంటడం లేదు. నన్ను కూడా వారి వలనే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నేను తిరిగి వచ్చే వరకు నీ సేవ కోసం యోగానుభూతి పొందిన నా శిష్యులను నియోగించాను. వారందరూ బుద్ధిమంతులు, వ్యాసుల వారితో సాటిరాగల వేద పండితులు. సకల కళ్యాణ గుణాలు నీలో నుండి పుట్టినవే. సత్యమే నీ కోరికగా కలవాడము. స్వామి, ఇక నేను వెళ్ళి వస్తాను. ఇక్కడ నుండి నేనెక్కడికి వెళ్ళినా మా భారమంతా నీవే వహించి నిర్వహించాలి. సర్వాన్ని నిర్వహించడానికి నీ సంకల్పమొక్కటే చాలు. విష్ణుచిత్తుడిలా విన్నవిస్తూ ఉండగా తోటలో నుండి చల్లని పిల్లగాలులు ఆహ్లాదకరంగా వీచి శరీరానికి హాయిగొలిపాయి. భక్తులందరికీ దారి చూపి వారి ముందర నడిచేవాడు మురళీకృష్ణుడు. మబ్బులలో మెరుపులు పుట్టినట్లు ఆయన కన్నులలో ఒక గాంభీర్య భావం తళుక్కున మెరిసి దిక్కులని కంపింపచేసింది. ఆ మెల్లని చల్లగాలి గర్భగుడిలో వ్యాపించి పూలమాలికల సుగంధాలను వ్యాపింపచేసింది. ఆ స్పర్శకు గోదమేనిపై పులకలు దేరాయి. గుడిలో ఘంటానాదం ఖంగున మ్రోగింది. విష్ణుచిత్తుని ప్రయాణం ప్రారంభమవుతున్న సూచనగా వేద పండితుల కంఠాల నుండి గంభీరంగా వేదగానం ప్రారంభమైంది. ముందుగా తిరువైష్ణవ స్వాములు దారితీశారు. వారందరూ బంగారు వన్య శరీరాలతో, దట్టమైన శిఖాబంధాలతో, పాల సముద్రపు తరంగాల వంటి తెల్లని ఊర్ధ్వపుండ్రాలతో, ముఖ వర్చస్సుతో వెలిగిపోతూ దివ్య ప్రబంధం గానం చేస్తూ ముందుకు సాగారు. వారికి వెనుకగా బంగారు శంఖచక్రాలు చిత్రించిన పతాకలెత్తి పట్టుకొని శిష్యులు నడుస్తూ ఉంటే వారి గండవేరుండపు విళ్ళ అంచుల పంచెలు, తీర్చిదిద్దిన 12 ఊర్ధ్వపుండ్రాలు వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి. వారు గొంతెత్తి పాడుతున్న మంగళ గీతాలు శ్రావ్యంగా వినవస్తున్నాయి. వారికి వెనుకగా స్మార్తులైన వైదిక బ్రాహ్మణులు భవసంతారకమైన ఋగ్వేద యజుర్వేద గానాలు చేస్తూ నడిచారు. వారు చేసిన యజ్ఞాలకు నిదర్శనంగా వెలుగులు చిమ్మే కుండలాలు భుజాల వరకు వ్రేలాడుతున్నాయి. వారి బలిష్టమైన భుజాలు, విశాల వక్షస్థలాలు పట్టు శాటీలతో కప్పబడి ఉన్నాయి. యజ్ఞోపవీతాలు మోకాళ్ల వరకు వ్రేలాడుతున్నాయి. వారికి వెనుకగా ముఖమంతా దిద్దిన పెద్ద పెద్ద తిరునామాలతో స్వామివారి గున్న ఏనుగు విలాసమైన నడకలతో సాగింది. ఆ వెనుక ఒక పల్లకి నడిచింది. బంగారు జరీ చేసిన పట్టుబట్ట పల్లకిపై కప్పి ఉండగా పూలరేకుల వలె అందమైన పట్టుతెరలు అమర్చబడిన ఆ పల్లకిలో గోదాకుమారి కూర్చున్నది. ముక్కుకు ముక్కర, పాపిట బిళ్ళ, ముత్యాల సరాలు నాగరం ధరించిన గోదాకుమారి కాటుక దిద్దిన కన్నులతో లక్ష్మీదేవిగా వెలిగిపోయింది. ఆ వెనుకగా
మరొక పల్లకిలో గోద తల్లిగారు బయలుదేరింది. తనకనుగుణమైన అలంకారాలతో సుమంగళమూర్తిగా ఉన్న ఆవిడ ముఖం సంతోషంతో వికసించి ఉన్నది. ఆమె పుణ్యస్వరూపం చూస్తూ ఉంటే సముద్రుని భార్య వలె ఉంది. గంగాదేవి సముద్రుని ప్రియ భార్య అని ప్రసిద్ధి. ప్రయాణం సాగుతున్నంతసేపు ఆమె మధుర మంజులమైన కంఠంతో భక్తి తన్మయత్వంతో రంగనాథుని గీతాలు పాడుతూనే ఉంది. వారి వెనుకగా వారికి కావలసినటువంటి వంట చెరుకులు, నిత్యావసర వస్తువులు బండ్లలో వస్తున్నాయి. ఊరి పొలిమేర దనుకను జేరుకొలచి వెంట వచ్చిన శిష్యుల వెనుక కరుగా ఆజ్ఞయుడి విష్ణు చిత్తులు అరసి చూచి స్వామి గుడికొక్కమారు సాష్టంగపడిరే. పొరలు పొరలైన సన్నని తెరల్నెట్టి గోద మ్రొక్కిన మ్రొక్కులు కొనెను స్వామి. తెరలు తెరలుగా దుఃఖంబు పొరలు కొనుచు గోద కేగతెట్టి నిలిచెను గొంతు వరకు. ఊరి పొలిమేర వరకు చేరగానే తమను సాగనంపవచ్చిన శిష్యులను త్రిప్పి పంపివేశారు విష్ణు చిత్తులు. వెనుతిరిగి స్వామి ఆలయానికి ఒక్కమారు సాగిలపడి నమస్కరించారు. గోదాకుమారి తన పల్లకీకి కట్టిన కుబుసం వంటి తెరలను పక్కకు నెట్టి స్వామికి నమస్కరించింది. ఆ నమస్కారాలను స్వామి స్వీకరించాడు. గోదకు దుఃఖం తెరలు తెరలుగా ఉబికి వచ్చి గొంతు వరకు ఎగదన్ని నిలిచింది. కోవెలను అలా చూస్తూ ఉండిపోయిన గోదకు కనిపిస్తూ ఉన్న గుడి కరిగిపోతున్నదా అనిపించి అందమైన చిన్న గుడిగా కనిపించింది. క్రమంగా గుడి మాయమై గోపురము, ధ్వజము కూడా కనిపించడం కష్టమైపోయింది. గోపురం పైనున్న బంగారు కలశాలు పులకల్దేరినట్టు చివరి కొసలు ఆకాశంలోనికి లీనమైన చోట ఆమె చూపులు సుడులు తిరిగి ఆగిపోయాయి. ఆ పగలంతా వారి ప్రయాణం సాగింది. దిగులు నిండిన గోద మనస్సులో దీపంలాగా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అస్తమయ సూర్యుని రక్తారుణ కాంతులు ఆకాశాన్ని ఆవరిస్తూ ఉండగా ఒక పక్క నుండి చీకట్లు ఆవరిస్తూ ఉంటే కన్నులకు చీకటి వెలుగుల సయ్యాట కనిపించింది. దిక్కులలో వ్రజగోపాలుని శరీర కాంతులుగా చీకట్లు ఆవరించాయి. ఆ గోధూళి వేళ మరికొంత దూరం ప్రయాణం సాగింది. బాగా చీకట్లు అనుకునే వేళకు మున్నవరము అనే గ్రామం చేరుకున్నారు. ఆ క్షేత్రంలో కూడా కృష్ణుడే దేవుడు. ఆ స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక వైష్ణవ స్వామి ఇంట విడిది చేశారు. భోజనానంతరం అందరూ నిద్రకు ఉపక్రమించారు. ప్రయాణంలో అలసిపోయి నిద్రిస్తూ ఉంటే ప్రయాణంలోని సుఖం వారి ముఖాలలో స్పష్టంగా కనపడింది. గోదాకుమారి మాత్రం ఆ రాత్రి అంతా వేణుగోపాలుని భద్రమూర్తినే స్మరించుకుంటూ నిద్ర లేకుండానే గడిపివేసింది. గోద మనసులో ఆ రాత్రి మెదలిన భావాలన్నీ 16వ రాత్రి భక్తులను రక్షించుగాక. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.